కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు వెళ్ళాయి. ఒకవైపు హైకోర్టు చెప్పినప్పటికీ దళిత బంధులో ఎమ్మెల్యేల అలాగే రాజకీయ జోక్యం ఉండొద్దని చెప్పినప్పటికీ అదే పద్ధతిలో కొనసాగుతున్నది అనేది కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ నిరుడు ఒక్కరికి ఇయ్యలేదు. దళిత బంధు అమలు కోసం రాష్ట్ర సర్కారు గత ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 22-23 బడ్జెట్ 1700-700 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన 1.77 లక్షల మందికి సాయం అందాలి, కానీ ఏ ఒక్కరికి అందలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికారికంగానే ప్రతి నియోజకవర్గంలో అర్హుల సంఖ్యను 1100కు ప్రభుత్వం కుదించింది. అది కూడా ఇప్పుడు నిధులు లేవని చెప్పి ఒక్కో సెగ్మెంట్కు 250 మందికే స్కీమ్ను పరిమితం చేయాలని భావిస్తుంది. 2021లో హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో దళిత బంధు స్కీమ్ను ప్రభుత్వం ప్రకటించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ మొత్తం మరో 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 మండలాలు యాదాద్రి జిల్లాలో వాసాల మరిలో అమలు చేసింది. మిగతా సెగ్మెంట్లలో ఒక్కో చోట 100 మందికి యూనిట్లు గ్రౌండ్ చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసిందనే వార్తను మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మరొక వార్తను చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలపై బీజేపీ పోరు అనే వార్తను చూడొచ్చు. 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనలు. మొదట డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై, ఆ తర్వాత రేషన్ కార్డులు ధరణిపై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి వివిధ అంశాలపై ఆందోళనను చేపట్టనుంది. మొదట డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై, ఆ తర్వాత రేషన్ కార్డులు ధరణి తదితర సమస్యలపై ధర్నాలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల పక్షాన పోరాడేది బీజేపీనని నమ్మకం జనాల్లో కల్పించాలని బీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని ఇటీవలే జరిగిన కోర్ కమిటీ ఆఫీస్ బేరర్లలో నిర్ణయించిందనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ ఏపీల మధ్య మరొకసారి చిచ్చు రాజేసింది అనే వార్తను కూడా మనం చూడొచ్చు. టీఎస్పీఎస్సీ పరీక్షలో అన్ని చూచిరాతలే. తెలంగాణలో మమ్మల్ని పోల్చొద్దు ఏపీ మంత్రి బొత్స. అక్కడేం జరుగుతున్నదో మనం రోజు పేపర్లలో చూస్తున్నాం. టీచర్లను ట్రాన్స్ఫర్ చేసుకోలేని దుస్థితి వాళ్ళదని కామెంట్. దీనికి కౌంటర్గా చూసుకున్నట్టయితే తెలంగాణ మంత్రులు కౌంటర్ చేయడం జరిగింది. పరీక్షల్లో బొత్స చూసే రాసిండు, అందుకే అట్లా మాట్లాడుతుండంటూ శ్రీనివాస్ గౌడ్. మీది మీరు చూసుకుంటే మంచిదంటూ తలసాని. విద్యారంగంలో దేశంలోనే మేమే నెంబర్ 1 అంటూ జగన్ ప్రోత్పాదనలతోనే బొత్స కామెంట్స్ అంటూ గంగుల వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోనే మరికొన్ని వార్తలు చూసుకుంటే నేడు చంద్రయాన్ 3 శుక్రవారం మధ్యాహ్నం 2:35 నింగిలోకి తీసుకెళ్లనుంది. గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభమైందనే వార్తను చూడొచ్చు. ఇక ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. ప్రధాని మోడీ గురువారం ఫ్రాన్స్ వెళ్లారు. 2 రోజుల పాటు దేశంలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకల్లో చీఫ్ గెస్ట్గా పాల్గొంటారనే వార్తను చూడొచ్చు. ఇక శ్రీ చైతన్య చైర్మన్ బిఎస్ రావు కన్నుమూతకు సంబంధించిన వార్త. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని విజయవాడ తరలించారనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే లక్ష సాయం సెగ్మెంట్లో 300 మందికి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల 300 మంది బీసీలకు లక్ష సాయం అందించనున్న చెప్పి మంత్రి గంగుల పేర్కొనడానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్లయితే ఇక ఈనాడులో మొదటి పేజీలో వార్తలను చూసుకున్నట్లయితే చకాచకా చేసేద్దాం ఎన్నికల వేళ నియోజకవర్గాల్లో పెండింగ్ పనుల పూర్తిపై ఎమ్మెల్యేల దృష్టి అనే ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కొత్త నిర్మాణాల అనుమతికి వినతులు, ముఖ్యమంత్రి వద్దకు క్యూ కడుతున్న శాసనసభ్యులు, ఇప్పటికే పలు చోట్ల పనులు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి మంత్రంపై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులకు సాధ్యమంత వేగంగా పూర్తి చేయడం, కొత్త వాటిని త్వరగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడంపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉండడంతో గత కొద్ది రోజులుగా బారాస ఎమ్మెల్యేలు సీఎం వద్దకు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేల వినతి మేరకు అవసరమైన పనులు నిధులు సీఎం కేసీఆర్ తక్షణమే రిలీజ్ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిసింది. తద్వారా ప్రజల్లో అధికార పార్టీపై మరింత సానుకూలత పెరుగుతుందనే కోణంలో ఈ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రోడ్లు, బ్రిడ్జిలు, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలు, డ్రైనేజీలు ఇలా అన్ని పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మంజూరు చేయించుకుంటున్నారు. చిన్న మొత్తాలతో ఎక్కువ పనులు చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తుందనే వార్తను చూడొచ్చు. ఇక
మరొక వార్తను చూసుకున్నట్లయితే పాలమూరుకు పర్యావరణ అనుమతి నిరాకరణపై కేటీఆర్ కన్నెర్ర అనే వార్తను మన నిర్ణయాల్లో చూడొచ్చు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి వివక్ష అని ధ్వజం, నదీ జలాల వినియోగం సహా అన్నింట్లోనూ అడ్డంకులు, బహిరంగ లేఖలో విమర్శలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక గోదావరి బోర్డుపై ఎన్జీటీ ఆగ్రహం అనే మరో వార్తను కూడా చూడొచ్చు. చర్య తీసుకునే అధికారం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఎందుకు ఇచ్చారనే ప్రశ్న, ఉత్తర్వులను విరుద్ధంగా సీతమ్మ సాగర్ పనులంటూ ఆక్షేపణ. తెలంగాణ ప్రభుత్వం తమ మధ్యంతర ఉత్తర్వులను విరుద్ధంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది అని చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ పేర్కొంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, గోదావరి నది నిర్వహణ బోర్డుతో కూడిన సంయుక్త కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మంత్రుల మధ్య నడుస్తున్న మాటల యుద్ధానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఏం బాగుంది, సర్వీస్ కమిషన్ పరీక్షల్లోని కుంభకోణాలు, ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలు వివాదాస్పదం అనే వార్తను చూడొచ్చు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదు. ఆఫ్టర్ ఆల్ అక్కడ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో చూచిరాతలు రాసి కుంభకోణాలు జరిగి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో చూస్తున్నాం, దాంట్లో ఎంతమంది పాలు పంచుకున్నారో చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణరావు వ్యాఖ్యానించారు. ఆర్జేయు కేటీ ఫలితాల విడుదల సందర్భంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే దీనికి వెంటనే తెలంగాణ మంత్రులు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఓర్వలేకే అక్కసు అంటూ ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై సబితా శ్రీనివాస్ గౌడ్, గంగుల ఆగ్రహం, క్షమాపణ చెప్పాలని డిమాండ్. కరీంనగర్ తెలంగాణ విద్యా వ్యవస్థ విద్యార్థులకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా అవమానించారని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారనే వార్తను మనం ఒకసారి చూడొచ్చు. ఇక హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా నవీన్ రావును ఎంపిక చేయడం జరిగింది. భుయాన్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నవీన్ రావు ఈ ఒక్కరోజే ఆ బాధ్యతల్లో సాయంత్రం పదవీ విరమణ. రేపటి నుంచి ఆ స్థానంలో జస్టిస్ శాలివి రిటైర్ అవుతున్న సందర్భంగా ఒక్కరోజు మాత్రమే నవీన్ రావు చీఫ్ జస్టిస్గా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పొనుగోటి నవీన్ రావు శుక్రవారం ఒక్కరోజు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ నవీన్కు అప్పగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 కింద దఖలుపడిన అధికారాలను అనుమతించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందనే వార్తను మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య అధినేత బిఎస్ రావు కన్నుమూతకు సంబంధించిన వార్త. ఇంట్లో తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి తరలించే లోపే మృతి. రేపు విజయవాడలో అంత్యక్రియలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్ రావుగా ప్రఖ్యాతులైన డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు ఇక లేరు. గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అప్పటి నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా ప్రకటించారనే వార్తను జరుగుతుంది. ఇక ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి 8,000 కోట్ల అవినీతి అనే ఆరోపణకు సంబంధించి వార్త ఈనాడు మొదటి పేజీలో కవర్ చేయడం జరిగింది. నా వ్యాఖ్యలపై భారత దుష్ప్రచారం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం. ఈ మేరకు సెప్టెంబర్ 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తాం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతుందని ఈ విధానాన్ని తీసుకొచ్చిందే తమ పార్టీ అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఉచితాన్ని అనుచితంగా వాడుకుంటుందని, సంవత్సరానికి 8,000 కోట్ల అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. 24 గంటల విద్యుత్పై ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల సవాల్ను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్వీకరించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారనే వార్తను చూడొచ్చు. ఇక ప్యారిస్లో మోడీకి ఘన స్వాగతం. నేడు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో గౌరవ అతిథి. రఫేల్ విమానాల కొనుగోలుపై ప్రకటన. కొనుగోలుకు డిఏసి ఆమోదం అనే వార్తను చూడొచ్చు. ఇక
మరొక వార్తను చూసుకున్నట్టయితే ఈరోజు చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి మరొకసారి ఈరోజు ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. నిన్న కూడా ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని మనం చూడొచ్చు. మామా వస్తున్నామంటూ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. నేడే నింగిలోకి చంద్రయాన్ 3 గత లోపాలను అధిగమిస్తూ కొత్త ప్రయోగానికి ఇస్రో సిద్ధం. శ్రీహరికోట నుంచి దూసుకెళ్లనున్న LVM-3 M4 రాకెట్ ముహూర్తం మధ్యాహ్నం 2:35 పోయిన చోటు వెతుక్కోవాలంటారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు సరిగ్గా అదే పనిచేస్తుంది. 4 ఏళ్ల కిందట చెందిన జాబిల్లి కళను తిరిగి సాకారం చేసుకునేందుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 3 ప్రయోగం శుక్రవారం అంతరిక్ష రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ఇస్రో 2019లో చంద్రయాన్ 2 ప్రయోగంలో తలెత్తిన సమస్యల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత శక్తివంతమైన తెలివైన వ్యోమ నౌకతో తాజా ప్రయోగానికి సిద్ధమైంది. అంతా సాఫీగా సాగితే మధ్యాహ్నం 2:35 LVM-3 M4 రాకెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. వచ్చే నెలలో చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ను సాధించిన 4వ దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది అనే వార్తను చూడవచ్చు. ఈరోజు 2:30 ఈ ప్రయోగం ప్రారంభమవుతుంది. అయితే చంద్రయాన్ 2 ఫెయిల్ అయ్యి 4 సంవత్సరాలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత జాగ్రత్తగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక చివరిగా నమస్తే తెలంగాణలో వార్తల్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బొత్స సత్యనారాయణకు సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ అంటూ బొత్స వ్యాఖ్యలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీ మంత్రి బొత్స దురంకార వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన తెలంగాణ సమాజం. బొత్స తలబిరుసుపై మంత్రుల ఆగ్రహం. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని గంగుల డిమాండ్. తెలంగాణ జోలికొస్తే ఊరుకోం సబిత. రాజధాని ఎక్కడో చెప్పుకోలేని వారు తెలంగాణపై విమర్శలు అంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడవచ్చు. ఇక వివక్షకు తావులేని వికాసం, ఆ లక్ష్యం కోసమే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్. మూస పాలనతోనే దేశంలో వెనుకబాటు, అభివృద్ధి నిరోధకులను ఇంకెన్నాళ్ళు గెలిపిద్దాం. అభ్యుదయ భావాలతోనే సామాజిక సమానత్వం. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు, ఓ మిషన్. కేసీఆర్ పార్టీలో చేరిన మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే సావంత్. అధినేత కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు ప్రముఖులు చేరడానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో సైతం శ్రీ చైతన్య ఫౌండర్ బిఎస్ రావు కన్నుమూతకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇక ఆయుష్లో 156 పోస్టులు. ఆగస్టు 7 నుంచి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులో నోటిఫికేషన్ విడుదల అనే వార్తను చూడవచ్చు. ఇక ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టా అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పోడు పట్టాలు ఇస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు కూడా అందజేసిన వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 50 ఏళ్లుగా పోడు సాగులో ధనసరి కుటుంబం. ఎకరం 17 గుంటల భూమికి ప్రభుత్వం పట్టా రావడం సంబరంగా ఉంది సమ్మయ్య. భూమి విషయంలో ఇక భయం లేదు సమ్మక్క. రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాలు గడపలకు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబ సభ్యులకు కూడా పథకాలు దక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తర భేదాలు, రాజకీయ వైషమ్యాలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందజేస్తున్నది. ఇందులో పోడు పట్టాల భూమిని ఒక నిదర్శనం. సంబరంగా పోడు పట్టాలు అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దనపరి సీతక్క తల్లిదండ్రులే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ ఇక్కడ వార్తను ప్రచురించడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకున్నట్టయితే జాబిల్లి పిలుస్తోంది. చంద్రయాన్ 3 ప్రయోగం నేడే. బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ షురు అనే వార్తను చూడవచ్చు. ఇవి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. V3 న్యూస్ లక్ష్యం సమాజయితం.